అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. సినీ దర్శకుడు వంశీ సినీ జీవిత స్వర్ణోత్సవం మంగళవారం రాత్రి రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. వంశీ ఇంటర్నేషనల్ గాయని ఆకునూరి శారద ఆధ్వర్యంలో దర్శకుడు రేలంగి నరసింహారావు అధ్యక్షతన జరిగిన సభకు ముఖ్య అతిథిగా హాజరైన నటుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, తాను రాజేంద్ర ప్రసాద్ అనే వాడిని నిలబడ్డానంటే కారణం వంశీ అన్నారు. తాను డబ్బింగ్ కళాకారుడిగా ఉన్న రోజుల్లో రామోజీరావును ఒప్పించి ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్లో నిర్మించిన ప్రేమించు పెళ్లాడు చిత్రంతో తన నట జీవితానికి వంశీ పునాదులు వేశారన్నారు. లేడీస్ టైలర్ హిట్ కావడంతో వెనక్కి చూడలేదన్నారు. రేలంగి నరసింహారావుతో 35 చిత్రాలు చేసినట్లు తెలిపారు. అనంతరం దర్శకుడు వంశీని సత్కరించారు. సినీ కెమెరామెన్ హరి అనుమోలు, నిర్మాతలు ఏడిదరాజా, వేమూరి సత్యనారాయణ, నటి జయలలిత మాట్లాడారు. వంశీ రామరాజు సభా సమన్వయం చేశారు. విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో శ్రీకాంత్ డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు. దిల్ రాజు నిర్మాత. 2013లో విడుదలైన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. సుమారు 12 ఏళ్ల తర్వాత మార్చి 7న ఇది రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రేక్షకులతో కలిసి ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేసేందుకు తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. మార్చి 7న సినిమాను రిలీజ్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇప్పటికే 10 థియేటర్లు ఫుల్ అయ్యాయి. ఓటీటీ ప్లాట్ఫామ్స్ రాణిస్తున్న ఈ రోజుల్లో ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపించడం లేదనే స్టేట్మెంట్ ఎంతగానో ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. మా సినిమా ఓటీటీలో, టీవీలోనూ ఇప్పటికే ఎన్నోసార్లు ప్రసారమైంది. అయినప్పటికీ రిలీజ్లో వెండితెర వేదికగా దీనిని వీక్షించడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూడాలని కోరుకుంటేనే కదా ఇప్పుడు 10 థియేటర్లు ఫుల్ అయ్యాయి. ప్రేక్షకులు కోరుకునేది మాత్రమే మనం ఇవ్వాలి. ప్రేక్షకులు కోరుకోకుండా మనం ఎంత పెద్ద సినిమా ఇచ్చినా వాళ్లకు నచ్చకపోతే మార్నింగ్ షోకే బై బై చెబుతున్నారు. దానికి తోడు సోషల్ మీడియా ట్రోలింగ్ మరో స్థాయిలో ఉంటుంది. ఒక సినిమాని నాశనం చేసే వరకు వదిలిపెట్టడం లేదు. ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నప్పుడు మీరు ఎంజాయ్ చేయొద్దు, ఈ సినిమాని చూడండి అంటే చూస్తారా? చూడరు, ఇంట్లోనే కూర్చుంటున్నారు. వాళ్ళంతా క్లారిటీగా ఉన్నారు. టీజర్ ట్రైలర్లు చూసే ఇది చూడాలా వద్దా అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతున్నారు. ఆన్లైన్ బుకింగ్ యాప్స్ ఓపెన్ చేయగానే మా సినిమా రిజల్ట్ ఏంటో రిలీజ్కు ముందే మాకు తెలిసిపోతుంది. మంచి కంటెంట్ ఉంటే చూడటానికి ఆడియన్స్ ఎప్పుడూ ముందుంటారు. మహేష్ వెంకటేష్ అభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా దీనిని చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆడియన్స్ రియాక్షన్ చూస్తుంటే సంతోషంగా ఉంది. మంచి సినిమాలు చేయడానికి మనం ప్రయత్నించాలని ఇలాంటి రిలీజ్లు మరోసారి స్పష్టం చేస్తున్నాయని దిల్ రాజు చెప్పారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సంచలన దర్శకుడు బుచ్చిబాబు కలిసి RC-16ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఇక కరుణడ చక్రవర్తి, శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటించనున్నారు. ఇటీవలే చిత్ర బృందం శివన్న లుక్ టెస్ట్ ని పూర్తి చేస్తుంది. త్వరలోనే శివన్న షూటింగ్ లో జాయిన్ కానున్నారు. అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉండే శివరాజ్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. RC-16 షూటింగ్ గత ఏడాది ప్రారంభించిన సంగతి తెలిసిందే. గత నవంబర్లో మైసూర్లో ఫస్ట్ షెడ్యూల్ను పూర్తి చేశారు. ఇక ఈ మధ్యే టీం హైదరాబాద్లో కీలక షెడ్యూల్ను ఫినిష్ చేసింది. ఈ చిత్రంలో జగపతి బాబు, బాలీవుడ్ నటుడు మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజికల్ కంపోజర్ AR రెహమాన్ ఈ సినిమా కోసం సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కెమెరామెన్గా పనిచేస్తున్నారు. అవినాష్ కుల్లా ప్రొడక్షన్ డిజైనర్గా వ్యవహరిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
బంగారం అక్రమ రవాణా కేసు నటికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు పోలీసులు. సీనియర్ పోలీస్ అధికారి కుమార్తె ప్రముఖ నటి రన్య జైలు పాలైంది. బంగారం అక్రమ రవాణా ఆరోపణలపై ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా ఆమెను 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి తరలించాలని ఆదేశాలిచ్చింది. దీంతో పోలీసులు ఆమెను జైలుకు తరలించారు. రన్యారావును మార్చి 18 వరకు జ్యుడిషియల్ కస్టడీకి తరలించాలని జడ్జి ఆదేశాలిచ్చారు. ప్రత్యేక ఆర్థిక నేరాల కోర్టు న్యాయమూర్తి ఈ ఆదేశాలను జారీ చేశారు. రన్య బంగారు కడ్డీలతో బెంగళూరుకు వచ్చింది. అయితే ఢిల్లీ డిఆర్ఐ బృందానికి రన్యా స్మగ్లింగ్ గురించి ముందుగానే సమాచారం అందింది. విమానాశ్రయంలో డిఆర్ఐ అధికారులు నటిని అదుపులోకి తీసుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కలయికలో రానున్న సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు ఊపందుకున్నాయి. త్వరలోనే ఈ సినిమాని ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన 5 నాయకులు నటించనున్నట్లు తెలుస్తోంది. అందులో ప్రధాన కథానాయికగా జాన్వీ కపూర్ నటిస్తుందని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. ఇందులో విదేశీ కథానాయకులు కూడా సందడి చేయనున్నారని చిత్ర బృందం ప్రస్తుతం ఎంపిక ప్రక్రియని మొదలుపెట్టినట్టు సమాచారం. అల్లు అర్జున్ ఈ సినిమా కోసమే విదేశాలకు వెళ్లి వ్యక్తిగత శిక్షణని పూర్తి చేసుకుని ఇటీవలే తిరిగొచ్చారు. ప్రముఖ నటి నయనతార అభిమానులకు ఒక కీలక సూచన చేశారు. తనను లేడీ సూపర్ స్టార్ అని పిలవొద్దని కోరారు. అభిమానులు ఎంతో ప్రేమతో అలా పిలవడం ఆనందంగా ఉన్నప్పటికీ నయనతార అనే పేరే హృదయానికి హత్తుకొని ఉందని తెలిపారు. ఆ పేరు నటిగానే కాకుండా వ్యక్తిగా కూడా తనేంటో తెలియజేస్తుందని అన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. అభిమానులు చూపుతున్న ప్రేమకు కృతజ్ఞురాలినని నయనతార పేర్కొన్నారు. తన జీవితం తెరిచిన పుస్తకమని, తన విజయంలో కష్ట సమయంలో అభిమానులు అండగా ఉన్నారని తెలిపారు. ప్రేమతో ఇచ్చిన లేడీ సూపర్ స్టార్ బిరుదుకు తాను రుణపడి ఉంటానని, కానీ నయనతార అని పిలిస్తేనే తనకు ఆనందంగా ఉంటుందని చెప్పారు. లేడీ సూపర్ స్టార్ లాంటి బిరుదులు వెలకట్టలేనివని, అయితే వాటి వల్ల సౌకర్యంగా ఉండలేని పరిస్థితి కూడా ఉంటుందని ఆమె అన్నారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ను యాంగ్రీ యంగ్ మెన్గా తెరకు పరిచయం చేసిన చిత్రం షోలే. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో 50 ఏళ్లు పూర్తి చేసుకోనున్న సందర్భంగా ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీలో అరుదైన గౌరవం దక్కనుంది. జైపూర్లో మార్చి 8-9 తేదీలో జరగనున్న ఈ వేడుకలు కరణ్ జోహార్, కార్తీక్ ఆర్యన్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. షారూఖ్ ఖాన్, కరిష్మా కపూర్, కరీనా కపూర్, మాధురి దీక్షిత్ ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. అలాగే ఈ షోలే చిత్రాన్ని జైపూర్ రాజ్ మందిర్లో ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా ఐఫా సహ వ్యవస్థాపకుడు ఆండ్రీ టిమ్మిన్స్ మాట్లాడుతూ 2025 ఐఫా అవార్డులు కేవలం ఓ వేడుక మాత్రమే కాదు, 50 వసంతాల షోలే ప్రయాణానికి గౌరవం. షోలే అనేది కేవలం సినిమా మాత్రమే కాదు, ఇది ఒక ఎమోషన్. దీన్ని గౌరవించడానికి 5 దశాబ్దాలుగా సినీ ప్రేమికుల ఆధారాభిమానాలు దక్కించుకున్న రాజ్ మందిర్ థియేటర్ కంటే మంచి వేదిక ఎక్కడుంది అని ఆయన అన్నారు. ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్లో నేటి తరం చాలా అప్గ్రేడ్ అవుతుంది. ఇప్పుడు అలాంటి ఒక కొత్త ఫ్యాషన్ని పరిచయం చేసి ఆశ్చర్యపరిచింది యానిమల్ బ్యూటీ రిప్తి డిమ్రీ. నిజానికి అల్ట్రా స్టైలిష్ మోడర్న్ డిజైనర్ లుక్ కోసం సిల్క్, కాటన్, ఊల్ లేదా ఇంకేదైనా ఖరీదైన వస్త్రాన్ని ఉపయోగించడం చూసాం. కానీ దానికి మించి క్రియేటివిటీ ఆశ్చర్యపరుస్తుంది. ఒక సాధారణ పురికొసను ఉపయోగించి నెట్టెడ్ దుస్తుల్ని తయారు చేయడమే కాక దీనికి యూత్లో పాపులారిటీ ఉన్న తృప్తి డిమ్రీతో ప్రచారం చేయడం ఆశ్చర్యపరుస్తోంది. పురికొస దుస్తుల్లో అర్ధనగ్నంగా తృప్తి ఇచ్చిన ఫోజులు గుబులు పుట్టిస్తున్నాయి. ఈ ఫ్యాషన్ సెన్స్ చూశాక కాదేది ఫ్యాషన్ అనర్హమంటూ పోయెట్రీ చెబుతుంది యూత్. ఎన్టీఆర్, హృతిక్ రోషన్లలో అత్యుత్తమ డాన్సర్ ఎవరంటే చెప్పడం ఎవరికైనా కష్టమే. ఈ విషయంలో వీళ్ళిద్దరూ ఎవరికి వారే సాటి అనిపించుకున్నారు. మరి అలాంటి వీళ్ళిద్దరు కలిసి ఓ పాట కోసం చిందేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆ అపురూప ఘట్టాన్ని వార్ 2తో ప్రేక్షకులకు చూపించేందుకు సిద్ధమవుతున్నారు దర్శకుడు అయాన్ ముఖర్జీ. హృతిక్, తారక్ కలిసి నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తుంది. కియారా అడ్వాణి కథానాయిక. ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న సంగతి తెలిసిందే. దీంట్లో హృతిక్, ఎన్టీఆర్లపై ఓ ప్రత్యేక గీతాన్ని తెరకెక్కించిన ఉన్నట్లు కొన్నాళ్ళుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ పాట చిత్రీకరణ మొదలైనట్లు తెలుస్తోంది. ముంబైలోని యష్ రాజ్ స్టూడియోస్లో సిద్ధం చేసిన భారీ సెట్లో ఈ షూట్ కొనసాగుతున్నట్లు సమాచారం.
సైఫ్ అలీ ఖాన్, జైదీప్ అహ్లావత్ ప్రధాన పాత్రలో నటించిన జ్యువెల్ థీప్ ఈ సంవత్సరం మోస్ట్ అవైటెడ్ ఓటీటీలో విడుదల కానుంది. సిద్ధార్థ్ ఆనంద్ సమర్పణలో రాబీ గ్రేవల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో డిజిటల్ ప్రీమియర్కు సిద్ధమైంది. గత నెలలో ముంబైలో జరిగిన నెక్స్ట్ ఆన్ నెట్ఫ్లిక్స్ ఈవెంట్లో మేకర్స్ జ్యువెల్ థీప్ అధికారిక టీజర్ను ఆవిష్కరించారు. ఈ టీజర్కి అద్భుత స్పందన వచ్చింది. సాక్రెడ్ గేమ్స్ తర్వాత సైఫ్కి ఇది సరైన ఓటీటీ సినిమా అని అంతా ప్రశంసించారు. జైదీప్ నటన ఇందులో వైవిధ్యంగా కుదిరిందని విజువల్స్ చెప్పాయి. ఇప్పటికే జ్యువెల్ థీప్ విడుదల తేదీని లాక్ చేసినట్లు తెలుస్తోంది. తాజా మీడియా కథనాల ప్రకారం సైఫ్, జైదీప్ల హీస్ట్ థ్రిల్లర్ మార్చి 2025 చివరి నాటికి విడుదల కానుందని టీజర్ లాంచ్ సందర్భంగా సైఫ్ జ్యువెల్ థీప్ విడుదల గురించి ఉత్సాహం వ్యక్తం చేశారు. చాలా మంది సెలబ్రిటీలు వారి జీవితాల్లో జరిగే ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. వారు తినే ఆహారం నుంచి ఖాళీ సమయాల్లో ఎలా గడుపుతారన్న అంశం వరకు ప్రతిదీ వివరిస్తూ ఉంటారు. అయితే యామి గౌతమ్ మాత్రం తాను ఇందుకు పూర్తి భిన్నమని చెప్పారు. తన వ్యక్తిగత జీవితంలోని ప్రతి చిన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం లేదన్నారు. సోషల్ మీడియా గురించి, ప్రస్తుత పరిస్థితుల గురించి నాకు బాగా తెలుసు. నాకు సోషల్ మీడియా అకౌంట్ ఉంది, కానీ నేను బ్రేక్ఫాస్ట్ ఏం చేశాను, జిమ్లో గాయపడ్డాను, ఇలాంటి చిన్న చిన్న విషయాలను అందరితో షేర్ చేసుకోను. నేను వ్యక్తిగత విషయాలను బయటకు చెప్పను. అలా పంచుకోవడం నాకు నచ్చదు. అంత అవసరం కూడా లేదని నా అభిప్రాయం. నా గురించి ప్రజలు ఆలోచించాలని నేను కోరుకోవడం లేదు. వాళ్ళకి ఎంత తక్కువ తెలిస్తే నేను పోషించే పాత్రకు ప్రేక్షకులు అంత ఎక్కువ కనెక్ట్ అవుతారు అని అన్నారు. అపస్మారక స్థితిలో మంగళవారం రాత్రి కేపీహెచ్పీలోని హోలిస్టిక్ ఆసుపత్రిలో చేరిన కల్పనకు చికిత్స కొనసాగుతుంది. బుధవారం ఉదయానికి ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. కల్పనను పరామర్శించేందుకు పలువురు గాయకులు మంగళవారం రాత్రి ఆసుపత్రికి చేరుకున్నారు. సునీత, గీతామాధురి, శ్రీకృష్ణ, కారుణ్య తదితరులు అక్కడికి చేరుకుని ఆమె ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ కేపీహెచ్పీలోని విల్లాలో ఉంటున్న కల్పన మంగళవారం సాయంత్రం చెన్నైలో ఉన్న భర్తకు ఫోన్ చేసి ఆత్మహత్యకి యత్నిస్తున్నట్లు చెప్పారు. ఆయన వెంటనే కాలనీ సంఘం ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. వారు పోలీసులకు చెప్పారు. వారు వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా అప్పటికే కల్పన అపస్మారక స్థితిలో ఉన్నారు. వెంటనే సమీప హోలిస్టిక్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికి పరిస్థితి విషమంగా ఉండటంతో క్రిటికల్ కేర్ యూనిట్లో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. గత కొంతకాలంగా సరైన కమర్షియల్ హిట్ కోసం వేచి చూస్తున్న కథానాయకుడు విజయ్ దేవరకొండ. ఆయన నటించిన లైగర్, ఖుషీ, ఫ్యామిలీ స్టార్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చవిచూశాయి. ప్రస్తుతం ఈ క్రేజీ హీరో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్డమ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. మే 30న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఓ హిస్టారికల్ పీరియాడిక్ డ్రామా చిత్రాన్ని కూడా చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలతో పాటు రాజుగారు, రాణి గారు చిత్ర దర్శకుడు రవికిరణ్ కొల్లా దర్శకత్వంలో కూడా ఓ చిత్రాన్ని అంగీకరించాడు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. బుధవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత రాజు ఈ చిత్రం టైటిల్ను లీక్ చేశాడు. తన తదుపరి ప్రాజెక్టుల గురించి చెబుతూ ఆ వరుసలోనే విజయ్ దేవరకొండ చిత్రానికి రౌడీ జనార్దన్ అనే టైటిల్ను నిర్ణయించినట్లుగా ప్రకటించారు. ఏప్రిల్లో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుందని, దీంతో పాటు నితిన్ హీరోగా బలగం వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ అనే చిత్రాన్ని తమ సంస్థలో నిర్మిస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తనయుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటుడు అభిషేక్ బచ్చన్. కెరీర్ పరంగా ఆయన ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ తాజాగా అభిషేక్ను సపోర్ట్ చేస్తూ పోస్టు పెట్టాడు. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించినప్పటికీ అభిషేక్ బచ్చన్ అనవసరంగా నెపో కిడ్ అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు అని రాసుకొచ్చాడు. దీనిపై అమితాబ్ బచ్చన్ స్పందించారు. నిజం చెప్పాలంటే నాకు కూడా ఇదే ఫీలింగ్ ఉంది. తండ్రిని కాబట్టి నేను ఈ మాట చెప్పడం లేదు అని పేర్కొన్నారు. రిఫ్యూజీతో నటుడిగా మారారు నటుడు అభిషేక్ బచ్చన్. యువ, ధూమ్, గురు, ఢిల్లీ 6 వంటి విభిన్నమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. అయినప్పటికీ కెరీర్ విషయంలో ఆయన పలు విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ముఖ్యంగా నెపోటిజం వల్లే ఆయన పరిశ్రమలో కొనసాగుతున్నారంటూ ఎంతో మంది వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. దీనిని ఉద్దేశించి అభిషేక్ ఇప్పటికే స్పందించారు. తండ్రి వల్లే తాను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ టాలెంట్ లేకపోతే ఇక్కడ కొనసాగడం కష్టమని గతంలో ఇంటర్వ్యూలో చెప్పారు. కెరీర్ విషయంలో నాన్న నాకెప్పుడూ సాయం చేయలేదు. నాతో సినిమాలు చేయమని ఎవరినీ కోరలేదు. అంతేకాకుండా నా సినిమాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించలేదు. నేను మాత్రం ఆయన నటించిన పా చిత్రానికి బడ్జెట్ పెట్టా అని వెల్లడించారు.
తమిళంలో ఒకప్పుడు కూడా హర్రర్ కామెడీ సినిమాలు వచ్చాయి. అయితే ఆ జానర్ను టచ్ చేసిన లారెన్స్ తనదైన మార్కు చూపించాడు. భయాన్ని, కామెడీని తగిన మోతాదులో కలపడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. లారెన్స్కి అంతకుముందు ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ కాంచనా సిరీస్ ఆయనను దర్శక నిర్మాతగా నిలబెట్టేసింది. 2011లో కాంచనా సినిమాను కేవలం 7 కోట్లతో నిర్మించిన లారెన్స్ ఆ తర్వాత నుంచి ఈ సిరీస్ నిర్మాణానికి బడ్జెట్ను పెంచుతూ వెళ్తున్నాడు. కాంచనా సిరీస్లో లారెన్స్కి అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిందిగా కాంచనా 2 కనిపిస్తుంది. తాప్సీ కథానాయికగా నటించిన ఈ సినిమాను లారెన్స్ 17 కోట్లతో నిర్మించగా 120 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో ప్రసారమైతే మంచి రేటింగ్ వస్తుంది. కాంచనా 3 విషయానికి వస్తే వసూళ్లు పెద్దగా తగ్గలేదు, కానీ కంటెంట్ కాస్త వీక్ అనిపించుకుంది. ఈ నేపథ్యంలో లారెన్స్ కాస్త గ్యాప్ తీసుకుని కాంచనా 4ను రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నాడు. కాంచనా 4 సినిమా కోసం లారెన్స్ 65 కోట్లను కేటాయించడం విశేషం. ఖర్చు పరంగానే కాదు, వసూళ్ల పరంగా కూడా ఈ సినిమా తన కెరియర్లోనే భారీ చిత్రంగా నిలిచిపోవాలనే ఆలోచనలో ఆయన ఉన్నాడు. ఇక కంటెంట్ పరంగా కూడా గతంలో వచ్చిన 3 భాగాలకు మించి అన్నట్టుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే బధిర యువతిగా కనిపించనుందని అంటున్నారు. ఈ ఏడాది చివరిలో గానీ, వచ్చే ఏడాది ఆరంభంలో గానీ ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సిఐడి అధికారులు మరోసారి నోటీసులు పంపారు. 2019లో ఆయన తీసిన కమ్మరాజ్యంలో కడపరెడ్లు మూవీపై అనకాపల్లి, మంగళగిరి, ఒంగోలులో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని సిఐడి అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ఇంతకుముందు జారీ అయిన నోటీసులపై ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం ఈ కేసు న్యాయస్థానంలో విచారణ దశలో ఉండగానే ఆర్జీవీకి సిఐడి నుంచి మరోసారి నోటీసులందాయి. ఈ కేసుకు సంబంధించి వర్మకు గుంటూరు సిఐడి అధికారులు గత నెల 10న నోటీసులు జారీ చేశారు. కానీ ఆయన విచారణకు డుమ్మా కొట్టి తన న్యాయవాదిని సిఐడి ఆఫీస్కు పంపించారు. సినిమా పనులతో బిజీగా ఉన్నందున విచారణకు రాలేనని, తనకు 8 రోజుల గడువు కావాలని కోరారు. కానీ వర్మకు సిఐడి అధికారులు మరోసారి నోటీసులు పంపించడం గమనార్హం. మాస్కా దాస్ విశ్వక్ సేన్ లేడీ గెటప్లో కనిపించిన చిత్రం లైలా. భారీ అంచనాల మధ్య ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఆశించిన మేర అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఆహా వేదికగా మార్చి 7 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా తెలుపుతూ పోస్టు పెట్టింది. లైలాతో ప్రేమలో పడండి అంటూ పోస్టర్ షేర్ చేసింది. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన లైలాలో విశ్వక్ సరసన ఆకాంక్ష శర్మ నటించారు. సోను మోడల్ అలియాస్ సోను ఓల్డ్ సిటీలో బ్యూటీ పార్లర్ నడుపుతూ ఉంటాడు. అతని మేకప్ స్టైల్ చూసి మహిళలు ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు. చిన్నప్పుడే చనిపోయిన తన తల్లి నేర్పించిన విద్యతో ఆమె జ్ఞాపకంలా పార్లర్ని నిర్వహిస్తూ ఉంటాడు. ఎవరికి కష్టం వచ్చినా ఆదుకుంటాడు. అనుకోకుండా ఆయన్ని సమస్యలు చుట్టుముడతాయి. వాటి నుంచి గట్టెక్కాలంటే పారిపోవడమే మార్గం అని సలహా ఇస్తారు స్నేహితులు. సోను అలా చేయకుండా లైలా అనే అమ్మాయిగా గెటప్ మార్చేస్తాడు. అలా ఎంతకాలం తప్పించుకు తిరిగాడు. లైలా అమ్మాయి కాదని సోను అని తెలిసాక చోటు చేసుకున్న పరిణామాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మార్కో సినిమాను బ్యాన్ చేయాలంటూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కేంద్రానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. మలయాళీ నటుడు ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మార్కో. హనీఫ్ అదేని ఈ సినిమాకు దర్శకత్వం వహించగా యాక్షన్ జానర్లో ఈ సినిమా వచ్చింది. డిసెంబర్ 20న మలయాళంలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద దాదాపు 100 కోట్ల వసూళ్లను రాబట్టింది. సినిమాలో మితిమీరిన వయలెన్స్ ఉన్నా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిత్రం. అయితే ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ సెన్సార్ బోర్డు కేంద్రానికి లేఖ రాసింది. ఈ సినిమా ఓటీటీలో సోనీ లీవ్తో పాటు అమెజాన్ ప్రైమ్, ఆహాలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమాను ఓటీటీలో నుంచి బ్యాన్ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కోరింది. ఈ చిత్రాన్ని మరీ దారుణంగా తెరకెక్కించడంతో పాటు చిన్న పిల్లలను క్రూరంగా చంపడం, గర్భిణీ యువతిని, కళ్ళు లేని యువకుడిని చంపే సన్నివేశాలు దారుణంగా ఉన్నాయంటూ సెన్సార్ బోర్డు తెలిపింది. అందుకే ఈ సినిమాను ఓటీటీలో నుంచి తొలగించాలని కోరుతూ లేఖ రాసినట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికే ఈ సినిమాను టీవీలో ప్రసారం చేయకుండా బ్యాన్ విధించినట్లు తెలుస్తోంది.
గూఢచారి థ్రిల్లర్ చిత్రాలను అభిమానించే ప్రేక్షకులు ఇప్పుడు హై యాక్షన్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను సొంతం చేసుకునే అవకాశం వచ్చింది. డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా వచ్చిన చిత్రం ఏజెంట్. ఇప్పుడు ఈ స్పై థ్రిల్లర్ మూవీ సోనీ లీవ్ లో మార్చి 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఏజెంట్ చిత్రంలో అఖిల్ అక్కినేనితో పాటు మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, డినో మోరియా, సాక్షి వైద్య, డెంజల్ స్మిత్, విక్రమ్జిత్ విర్క్ తదితరులు నటించారు. వీరు తమ నటనతో సినిమాను మరింత ఆసక్తికరంగా మలిచారు. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ అందించిన కథకు దర్శకుడు సురేందర్ రెడ్డి సినిమాకు స్క్రీన్ ప్లేను కూడా రచించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సురేందర్ 2 సినిమా బ్యానర్స్ పై రామబ్రహ్మం సుంకర, అజయ్ సుంకర, పతి దీపారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈటీవీలో వచ్చే వారంలో ప్రసారం కాబోతున్న పాడతా తీయగా కార్యక్రమంలో దిల్ రుబా టీం మెంబర్స్ కనిపించబోతున్నారు. కేవలం యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయంతో షోలను నడిపించడం ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో సాధ్యం కాదనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయానికి వచ్చారా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. కొందరు మాత్రం ఇలా చేయడం కంటే బాలుగారి పరువు నిలబెట్టే విధంగా షోను ఆపేస్తే బాగుంటుంది కదా అంటూ ఎస్పీ చరణ్ను ఉద్దేశించి కామెంట్ చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా దిల్ రుబా టీంతో ప్రమోషన్ చేసిన పాడతా తీయగా టీం అది సక్సెస్ అయితే ఇక మీదట రాబోయే అన్ని షోల్లోనూ సినిమాలను ప్రమోట్ చేసే అవకాశాలున్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. స్టార్ హీరోయిన్ సమాంత మరోసారి ప్రేమలో పడిందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమాంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జీవితంలో మళ్లీ ప్రేమలో పడాలని ఎప్పుడూ ఆలోచించలేదని చెప్పింది. ప్రేమ గురించి చర్చించాలని కూడా తనకు లేదని తెలిపింది. ప్రేమ అనేది తన వ్యక్తిగత విషయమని, దాన్ని వ్యక్తిగతంగానే ఉంచుతానని చెప్పింది. సమాంత చెప్పిన దాన్ని బట్టి చూస్తే మరోసారి ప్రేమలో పడాలనే ఉద్దేశం ఆమెకు లేదనే విషయం స్పష్టమవుతుంది. విక్రాంత్, చాందిని చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా సంతాన ప్రాప్తిరస్తు. ఈ సినిమా మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వే ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. అల్లు శిరీష్ హీరోగా ఏబిసిడి సినిమా, రాజ్ తరుణ్తో వాహన పెళ్లంట అనే వెబ్ సిరీస్ రూపొందించిన దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రాజా, ఏక్మినీ కథ లాంటి చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించిన రచయిత షేక్ దావూద్జీ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాస్తున్నారు. యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న సంతాన ప్రాప్తిరస్తు సినిమా త్వరలోనే గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సినిమా టీజర్ ను స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ రిలీజ్ చేశారు. సంతాన ప్రాప్తిరస్తు సినిమా టీజర్ చూసి సందీప్ రెడ్డి వంగ హిలేరియస్ గా ఎంజాయ్ చేశారు. ఈ టీజర్ ఆద్యంతం సందీప్ రెడ్డిని ఎంటర్టైన్ చేస్తుంది. సంతాన ప్రాప్తిరస్తు సినిమా టీజర్ చూసిన సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ టీజర్ ప్రామిసింగ్ గా ఉంది. సంతాన ప్రాప్తిరస్తు మంచి ఎంటర్టైనింగ్ మూవీలా అనిపిస్తుంది. అన్ని సీన్స్ నవ్వించా ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్న టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు. జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారైంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జనసేన అభ్యర్థిగా నాగబాబు పేరును ఖరారు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రస్తుతం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు నాగబాబు. నామినేషన్కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయానికి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.